సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గొప్ప సినిమా శివ. ఆ సినిమాతో తెలుగు సినిమా గమనం మారిపోయింది. ఇలా కూడా సినిమా తీయొచ్చా అని ఆలోచింపజేయడమే కాదు, ప్రేక్షకులు సినిమా చూసే విధానాన్ని కూడా మార్చేసింది. అలాంటి సినిమా దాదాపు 36 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుండడంతో టాలీవుడ్ అగ్రగణ్యులు సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాజాగా శివ మూవీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ విశేషాలు మీకోసం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇంటర్వ్యూస్లో కూడా. I was శివాకు ముందు ఆఫ్ కోర్స్ ఐవ్ డన్ గీతాంజలి నుంచి కొంచెం చేంజ్ ఓవర్ స్టార్ట్ అయింది నాలో. బట్ అప్పటికి నేను చేసే సినిమాలు నాకు నచ్చట్లేదు, నా క్యారెక్టర్స్ నాకు నచ్చట్లేదు, వేసుకునే బట్టలు నాకు నచ్చట్లేదు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఐఎమ్ క్రిటిసైజింగ్ అదర్ ఫిలిమ్స్ ఆర్ అదర్ డైరెక్టర్స్, నాకు నచ్చట్లేదు. సో నేను చేయాలి అన్నప్పుడు నాకు మణిరత్నం గారు కానీ, దాని తర్వాత ఇమ్మీడియట్లీ రామ్ గోపాల్ వర్మ వచ్చి కథ చెప్పడము, అండ్ 2 different జానర్స్ కంప్లీట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అండ్ 2 సెన్సిబిలిటీస్ నాకు నచ్చే సెన్సిబిలిటీస్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ మాస్టర్ క్రాఫ్ట్స్మెన్, అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. Shiva is very personal to all of us, and this is 50 years of Annapurna Studios. And a 50 years anniversary రోజున యాక్చువల్లీ శివ 4K చేసి ఎన్ని రోజులు అయింది రాము? 4K ఒక 10 years back we got it converted into 4K. Maybe not Dolby Atmos, we could have released it. And but special occasion we wanted 50 years of Annapurna Studios, and it was perfect for us. అదొచ్చేస్తుందని దాచుకుని తీయలేదు సినిమా. అండ్ వాట్ ఎవర్ సినిమాకి ఏమేమి అవసరమో ఏమేం కావాలో రాము అడిగాడు, ఇచ్చాము, చేశాము. దాంట్లో వచ్చిన ఇదేనండి. ద పాయింట్ ఈజ్ అట్ దట్ టైమ్ ఆల్సో రిస్టరేషన్ విజువల్గా చేసినప్పుడు, I don't know if Nagarjuna remembers, we saw little of it at his home, you know. Appudu even both of us felt it was not really to take that up to the mark or to release it ani. But when ee madhyana release vastunayi, dan tarvata of course Nagarjuna cheppinattu 50th anniversary occasion lo, but now because of the advent of the new technology of AI, I realized that we can do something in sound which can shock everyone once again, you know. So that is the reason we అప్పుడు నాగార్జున ఒరిజినల్గా మేము సినిమా చేసినప్పుడు 1989లో ఆ టైంలో కూడా సౌండ్కి ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కదా అసలు. అప్పుడు నేను కొత్త డైరెక్టర్ అయి ఉండి నాగార్జున గేవ్ మీ ఆల్ ద ఫ్రీడమ్ అండ్ ద మనీ అండ్ ద టైమ్ అండ్ వాట్ ఎవర్ టు డూ ఇట్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్